మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చదువు విలువ తెలుసుకొని చదువుకుంటే ఎంత గొప్పతనం ఉంటుంది, ఎంత మర్యాద ఉంటుంది అని తెలుసుకొని చదువుకోలేనటువంటి పరిస్థితిలో కూడా తన జీవనాధారమైనటువంటి వృత్తిని చేసుకుంటూ రాత్రిపూట శ్రద్ధతో చదివి 10వ తరగతి పాస్ అయినటువంటి షబ్బీర్ బాషా 1995-96లో 10th క్లాసు ఫెయిల్ అయిపోయాడు. అంతటితో చదువుకోలేక ఆపేసి అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఇతనికి భార్య, 2 బిడ్డలు ఉన్నారు. 1995-96లో 10th ఆపేసిన తర్వాత అక్కడ ఇక్కడ కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఆయనకు 2 కుమార్తెల్లో పెద్ద కుమార్తె 10th క్లాస్ చదువుతోంది రంపచర్ల గర్ల్స్ హై స్కూల్లో. ఎలాగైనా సరే మనం ఈ 10th పాస్ కావాలి అనేటువంటి దృఢ సంకల్పం ఆయన కలిగింది. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి కాలు ఫ్రాక్చర్ అయింది. చదువుకోకపోయిన దానివల్ల ఎంత నష్టపోయినాము. మన తల్లిదండ్రులు చదువుకో బాగా అని చెప్తే కూడా వాళ్ళ మాటను నేను చెవిలో వేసుకోకుండా స్నేహితులతో చేరి తిరిగి చదువును వదిలేసి ఏదేదో పని చేసుకుంటూ బతుకుతూ చదవాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని 10th ఎలాగైనా పాస్ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని ఆయన తెచ్చుకొని మళ్ళీ 25 సంవత్సరాలు చదువు విరామం తర్వాత ఓపెన్ స్కూల్లో ఆయన అప్లై చేసుకొని పరీక్ష రాసి కుమార్తె కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయినాడు. 309 మార్కులు కుమార్తె తెస్తే తండ్రి 319 మార్కులు తెచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఆయన భార్య ఎలా సహకరించింది, ఆయన వృత్తి పనులు చేసుకుంటూ ఈ చదువుని ఎలా చదివాడు అనే విషయాలన్నీ కూడా షబ్బీర్ బాషాని అడిగి తెలుసుకుందాం. ఈ జీవితానికి ఇది 1995-96 నాది 10th క్లాస్ నేను చదివినాను. అప్పుడు నాకు ఏమరా అంటే చదువు అనేది నాకు తెలియలేదు. కానీ ఏమరా అంటే ఇప్పుడు నాకు చదువుకోవడానికి అప్పుడు నేను 10వ తరగతి ఎట్లా చదవాలా ఏమరా అనేది మా పెద్దోళ్ళు కానీ ఇల్లు కానీ ఎవరు కానీ నాకు చెప్పేదానికి లేదు. అప్పుడు ఏమరా అంటే నేను ఈ కూలి పని అది చేసుకుంటా వెళ్ళిపోయినాను. నేను జీవితం గడపాలని నేను చేసుకున్నాను. నాకు 2 ఆడబిడ్డలు. నేనేమరా అంటే ఈ 2 ఆడబిడ్డలకి నేను బ్రతుకు తెరువు కోసము నేను ఏదో పని చేయాలని నిర్ణయించుకొని నేను చదువు మళ్ళీ ఏదో ఒకటి విధంగా సహాయపడాలా, వీళ్ళకు ఏదో ఆధారపడాలా అనే ఉద్దేశంతో నేను ఈ 2 ఆడబిడ్డలకి ఏదో ఒకటి కూలో నాలో ఏదో చేసుకొని 25 సంవత్సరాలు గమ్మనుండి మళ్ళీ చదువుకోవాలనేటువంటి కోరిక ఎందుకు పుట్టింది మీకు? ఈ 25 సంవత్సరాలు గమ్మునుండిపోయి నేను ఎందుకు చదవాలనుకున్నానంటే వీళ్ళ దీని గురించి వీళ్ళ బాధల గురించి నాకు ఏది కానీ నాకు ఈ కాల్ యాక్సిడెంట్ అయ్యింది అని దానివల్ల ఏ బతుకు తెరువు కానీ ఎక్కడికి పోయినా కానీ నాకు ఎవరు కానీ శ్రద్ధగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల నేను ఈ విధంగా చదువుకొని ఉంటే నేను బాగుండిండు కదా అనే ఉద్దేశంతో నేను చదవాలని అనుకున్నాను. అదేవిధంగా నేను 2 నెలలు 3 నెలల నుంచి చదవాలనే ఉద్దేశంతో ఇప్పుడు చదివి మళ్ళీ నేను పాస్ అయ్యేదానికి నాకు కొందరు సహకరించినారు. ఎట్లా చదివినారు 2 నెలల్లోనే? నేను 12-1 గంట వరకు దాకా మేలుకొని వాళ్ళు నా కూతురు నేను చదువుకుంటా ఉంటే నా కూతురు ఒక తావన నేను ఒక తావన చదివి ఈ విధంగా పాస్ అయినాము. డైరెక్ట్ స్కూల్లో చేరి చదివినారా, ఓపెన్ స్కూల్లో చదివారా? ఓపెన్ స్కూల్ అండి. మీకు ఓపెన్ స్కూల్లో చేరమని ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉందా? ఎవరన్నా చెప్పారా? ఇన్స్పిరేషన్ అంటే నాకు జాకీర్ అనే అతను ఒక ఆయన ఉన్నారండి సారు. ఆయన వల్ల మీరు ఏదో ఒక రకంగా చదవండి, చదువులో నాకు తెలిసిన సార్ అతను ఆయన ఉన్నాడు, నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీరు ఏదో ఒక రకంగా చదివి చూసుకోండి, నేను మీకు అండగా ఉంటానని చెప్తే నేను చదివి మళ్ళీ ఏదో విధంగా నేను చదివి పాస్ అయినాను. ఇప్పుడు చదివి పాస్ అయినారు కదా, మీకు నెక్స్ట్ ఏం చేయాలని ఉన్నారు? అది ఇదే సార్. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఏదన్నా ఉద్యోగం, ఇప్పుడు నాకు 2 ఆడకూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఏదన్నా దారి చూపించాలనే ఉద్దేశంతో నేను 10th క్లాస్ పాస్ అయినాను. ఇప్పటిదాకా నేను ఏమీ అనుకోలేదు, చదవాలనుకున్నారు, చదివినాను. నా పేరు బి సమీనా. మా నాన్న ఇన్ని రోజుల తర్వాత కష్టపడి సంపాదించి బాగా ఆ గ్యాప్ వచ్చినా కూడా 10th క్లాస్ బాగా రాసి చదివినందుకు
నాకు చాలా గర్వంగా ఉంది. నాకన్నా ఇంకా ఎక్కువ కష్టపడి బాగా చదివి మార్కులు ఎక్కువగా వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నమస్కారం అండి. మా ఇంటి ఆయన ఎందుకు 10th ఇప్పుడు రాసినారంటే తనకి హెల్త్ బాగలేదు, ఎక్కడ వెళ్ళినా జాబ్ కూడా సరిగా ఉండటం లేదు, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. దానివల్ల అది ఎక్కడైనా వెళ్తే ఎక్కువ నిలబడలేక ఊదిపోతా ఉంది అనేసి ఇది 10th పాస్ అయిపోతే ఏదో ఒకటి ఉద్యోగం వస్తే నా పిల్లలకి నేను ఆ ఉద్యోగం చేసుకొని ఇంకా బాగా చదివించుకోవచ్చు. నేను 10th వరకే చదివి నిలిపేసినాను కదా, నా బిడ్డలైనా బాగా చదువుకోవాలనేసి నేను ఇది రాసి పాస్ అయిపోయి ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుకుంటాను, నాకు ఏదైనా హెల్ప్ అవుతుందేమో అనేసి ఇట్లా చేస్తున్నాను. ఎగ్జామ్ రాసినాను, అంతే అండి. 7 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోతారు, మళ్ళీ 8 గంటలకి డ్యూటీ నుంచి వస్తారు. వస్తానే బుక్ ఎత్తుకొని చదువుకుంటారు, అది కూడా 12 వరకు చదువుకుంటారు. తను డాక్టర్ అయినా కూడా ఆడ చదువుకుంటూ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. తనకి కళ్ళు కనపడవు, సరిగ్గా దూరం ఉంది కనపడదు, దగ్గరది కనపడుతుంది. ఆయన కూడా అది చదవాలనేసే పోయి కళ్ళుకు బాగా చూపించుకొని అద్దాలు తీసుకొని వచ్చి చదివి రాసినాడు. అది కష్టపడినాడు, దానికి ఫలితం వచ్చింది. అంత కష్టపడినాడు కాబట్టి దానికి ఏదో ఉద్యోగం వస్తే బాగుంటుంది, మా పిల్లలు కూడా కొంచెం సహాయంగా ఉంటుంది అనేసి కోరుకుంటున్నామండి.